టు శ్రీచక్ర న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. విద్యార్థులకు రుచికరమైన భోజనం అందించండి. డిపిఓ. కుప్పం మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు. ఈవీఎంల ద్వారా ఎన్నికలు జరగడం మాకు ఇష్టం లేదు. బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నికలు జరగాలి. కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ మల్లికార్జున ఖార్గే. నిరుపేద కుటుంబాలకు బ్లాంకెట్లు, చీరను పంపించేసిన వాసవి క్లబ్ బెల్లంపల్లి అధ్యక్షుడు సామ మహేష్. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో రబీ పంటలకు నీటి విడుదల సమావేశంలో పాల్గొన్న మంత్రి టీజీ భరత్, ఎమ్మెల్యే గౌడ్చర్తారెడ్డి. ఇక వివరాల్లోకి వెళ్తే, భగవాన్ శ్రీ బాలసాయిబాబా ఆరాధన ఉత్సవ కార్యక్రమాన్ని ప్రతి ఏడాది నిర్వహిస్తారు. విశ్వశాంతికి, అమ్మవారి అనుగ్రహం కొరకు, బాబా ఆశీస్సుల కొరకు 15 హోమగుండాలు, 120 కుటుంబాల సామూహిక రాజశ్యామల హోమం 2020-25 జనవరి 14న భగవాన్ శ్రీ బాలసాయిబాబా పుట్టినరోజు వేడుకలు, సేవా కార్యక్రమాలు జరుగుతాయి. ప్రపంచవ్యాప్తంగా భగవాన్ శ్రీ బాలసాయిబాబా భక్తులతో పాటు ప్రపంచలందరూ బాలసాయేష విద్మహే శ్రీం శక్తిరూపాయ ధీమహి తన్నః సర్వ ప్రచోదయాత్ స్వాహా. ఐం బాలసాయేష విద్మహే శ్రీం శక్తిరూపాయ ధీమహి తన్నః సర్వ ప్రచోదయాత్ స్వాహా. వేదస్వనాయ విద్మహే హిరణ్యగర్భాయ ధీమహి తన్నః బ్రహ్మ ప్రచోదయాత్ స్వాహా. सत्पुरुषाय विद्महे रुद्रतेजाय धीमहि तन्नो वीरभद्रः प्रचोदयात् स्वाहा. सत्पुरुषाय विद्महे रुद्रतेजाय धीमहि तन्नो वीरभद्रः प्रचोदयात् दक्षिणामूर्तये नमः. श्रीगुरुभ्यो नमः. ॐ ऐं बालसायेष विद्महे क्लीं शक्तिरूपाय धीमहि सुदर्शनम् प्रदानं भक्तवरदं शक्तिरूपाय धीमहि तन्नः सर्वं प्रचोदयात् स्वाहा. ॐ ऐं बाल स्वाहा. केवलं आज्यं नेयि मात्रमे स्वाहा. ओम सुसलक्ष्मी मोक्षलक्ष्मी जयलक्ष्मी सरस्वती భగవాన్ శ్రీ బాలసాయిబాబా గారి యొక్క ఆరాధనా ఉత్సవాన్ని జరుపుకుంటున్నాము. బాబా గారి యొక్క ఆరాధనా ఉత్సవంలో భాగంగా ప్రతి సంవత్సరం చేసినట్టుగానే సామూహికంగా ఈ సంవత్సరం రాజశ్యామల హోమము భక్తులందరి చేత సుమారుగా 120 మంది పాల్గొని 15 హోమగుండాలలో ఈ యొక్క హోమాన్ని విశ్వశాంతికి, అందరికీ అమ్మవారి యొక్క అనుగ్రహం, బాబా గారి యొక్క ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థిస్తూ ఈ కర్నూలు పట్టణము, మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అదేవిధంగా మన దేశము, ప్రపంచం అంతా కూడా సుఖశాంతులతోటి సౌభాగ్యంగా ఉండాలని ఆ యొక్క అమ్మవారిని, భగవాన్ శ్రీ బాలసాయిబాబా వారిని ప్రార్థిస్తూ ఈ యొక్క హోమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. జనవరి 14వ తేదీన భగవాన్ శ్రీ బాలసాయిబాబా గారి యొక్క జన్మదిన వేడుకలు ఉంటుంది. బహుశా ఆ యొక్క కార్యక్రమాల్లో ప్రతి సంవత్సరం జరిగినట్టుగానే కుట్టు మిషన్లు కానీ సేవా కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి తప్పకుండా. ఈసారి ఇక ఏదో ఒక పెద్ద కార్యక్రమం ఒకటి చేయడానికి ఆలోచన జరుగుతూ ఉంది. అది జరిగినప్పుడు తప్పకుండా మీ అందరికి కూడా ముందే తెలియజేస్తాం. ఓం శ్రీ బాలసాయిరామ్.
జగన్ రెడ్డి ఇక్కడ సిబిఐ కేసుల్లాగా 10 ఏళ్ళు 20 ఏళ్ళు సాగుతాయి అనుకుంటున్నావేమో. అమెరికా కోర్టులు ఏడాదిలోపే తేల్చేస్తాయి. జగన్ రెడ్డి అమెరికా జైల్లో బ్రెడ్లు జామ్ మాత్రమే పెడతారు. ఇంటి నుంచి చేపల పులుసు మటన్ బిర్యానీ తెచ్చుకునేందుకు వీలు లేదు. సిగ్గులేదా మీకు? సిగ్గులేదా? ఇప్పుడేం చెప్తారు? నేను చెప్పటంలా, FBI చెప్తుంది, కోర్టు చెప్తుంది, అమెరికాలో ఉండే కోర్టు. ఇంకొక విషయం కూడా చెప్తున్నా కలాం రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, నీకు కూడా నువ్వు అనుకుంటున్నావేమో ఇక్కడ సిబిఐ కేసులు జరిగినట్టు, ఈడీ కేసులు జరిగినట్టు 14 సంవత్సరాల నుంచి 28 సంవత్సరాల వరకు నడిపిస్తానని. ఈడేమి రాశారు తెలుసా? జ్యూరీ ట్రయల్ బై డిమాండ్. జ్యూరీ ట్రయల్ బై డిమాండ్ అంటే ఏందో తెలుసా? అది ఎక్స్ప్లెయిన్ చేస్తా. చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. జ్యూరీ అంటే మన ఇండియన్ కోర్ట్స్లో జడ్జి ఉంటారు, జడ్జి గారే జడ్జిమెంట్ ఇచ్చేస్తాడు. అమెరికాలో అట్ట ఉండదు. ఒక జ్యూరీ ఉంటుంది. ప్రజల్లో నుంచి ఒక 20-30 మందిని ఎంచుకొని ఆ 20-30 మంది అంటే ఆ జ్యూరీ వాళ్ళు చెప్తారు ఇతను తప్పుడు చేశాడా లేదా అని. కాబట్టి తప్పించుకోలేవు అని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. దిస్ ఈజ్ ఎ ట్రయల్ బై ద జ్యూరీ. ఇట్ ఈస్ ట్రయల్ బై జ్యూరీ, నాట్ బై అన్ ఇండిపెండెంట్ కోర్ట్. ఇట్స్ అ జ్యూరీ ట్రయల్ ఇన్ US. కరెక్ట్గా సంవత్సరం లోపల జడ్జిమెంట్ వచ్చేస్తుంది. రెడ్డి గారు, మీరు ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉండారో దీంట్లో అందరు ఇంగ్లీష్ బాగా నేర్చుకోండి. అమెరికా జైల్లో బ్రెడ్ ముక్కలే పెడతారు. మీరు అన్నం తినడం ఆపేయండి. జగన్మోహన్ రెడ్డి, బ్రెడ్ తినడం నేర్చుకో. బ్రెడ్ జామే ఇస్తారు. ఇక్కడ మన జైలులు కాదు నాయన. భారతక్క క్యారియర్లో చేపల పులుసు, మటన్ కర్రీ, బిర్యానీ తెచ్చేదానికి అవన్నీ అమెరికా జైల్లో ఒప్పుకోరు. కాబట్టి ఇప్పటి నుంచే తయారు కావాలి అని కూడా మనవి చేస్తా ఉన్నాం. వరంగల్ జిల్లా వర్ధనపేటలో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం వల్ల తమకు కేటాయించిన సీట్లలో కూడా మహిళలే కూర్చుంటున్నారని, తమకు ఉచిత ప్రయాణం కల్పించి 3 సీట్లు కేటాయించాలని డిమాండ్ చేస్తూ చీరలు కట్టుకుని దివ్యాంగులు నిరసన తెలిపారు. ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 6 గ్యారెంటీల్లో భాగంగా మరి ఆనాడు అమలు చేసినటువంటి ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం ఏదైతే ఉందో ఆ ఉచిత ప్రయాణం కారణంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 30 లక్షల మంది వికలాంగులు ఆర్టీసీ బస్ ఎక్కాలంటేనే భయపడేటటువంటి పరిస్థితి ఈ రోజు దాపరించింది. ఇవాళ మహిళలు వచ్చి మాకు వికలాంగులకు ఉన్నటువంటి సీట్లలో కూడా ఆధిపత్యం చెలాయిస్తూ వికలాంగుల సీట్లలో కూడా వారు కూర్చోవడం వల్ల వికలాంగులు చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర మంత్రి మరి పొన్నం ప్రభాకర్ గారు రవాణా శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి తక్షణమే బాధ్యత తీసుకొని వికలాంగులకు గతంలో ఉన్నటువంటి 1 సీటుకు మరో 2 అదనపు సీట్లు కేటాయించి వికలాంగుల సీట్లలో వికలాంగులే కూర్చునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఈ రోజు వరంగల్ జిల్లా వర్ధనపేట ఆర్టీసీ బస్టాండ్ లో మేము చీరలు కట్టుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కనువిప్పు కలగాలి. వికలాంగుల పరిస్థితి ఆర్టీసీ బస్సులు ఎంత దయనీయంగా తయారైందనేది రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కనువిప్పు కలగాలని చెప్పేసి ఇలా చీరలు కట్టుకుని మా వికలాంగుల సమాజం ఇలా నిరసన వ్యక్తం చేస్తుంది. ఈ నిరసనతోనైనా రాష్ట్ర మంత్రి గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కనువిప్పు కలిగి ఆర్టీసీలో అదనంగా వికలాంగులకు మరో 2 సీట్లు కేటాయించి ఆర్టీసీలో వికలాంగుల సీట్లలో సకలాంగులు కూర్చుంటే ఆ సకలాంగుల మీద క్రిమినల్ కేసులు నమోదు చేసి వికలాంగుల సీట్లను వికలాంగులకే కేటాయించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో మేము ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ముఖ్యమంత్రి గారికి ఒకటే మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు 6 గ్యారెంటీల సంగతి ఏందో తెలియదు కానీ అవసరమైతే వికలాంగుల కోసం ప్రత్యేకంగా మీరు బస్సులను ఏర్పాటు చేయండి. కానీ మేము అవస్థలు పడుతున్నాం, ఇబ్బందులు పడుతున్నాం. ఆర్టీసీ బస్సు ఎక్కాలంటేనే మా గుండెల్లో రైలు పరిగెత్తేటటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే మా మహిళా అక్కలు, మా మహిళా చెల్లెలు తోసుకుంటూ పోతున్నటువంటి క్రమంలో వైకల్యం ఉన్నటువంటి మేము అంగవైకల్యంతో బాధపడుతూ ఒక పక్క దుర్భర జీవితాలు గడుపుతూ ఆర్టీసీ బస్ ఎక్కాలంటే మరి చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటాం. కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి ఆర్టీసీలో మరి వికలాంగులకు అదనపు సీట్లు కేటాయించడంతో పాటు వికలాంగుల సీట్లలో వికలాంగులు కూర్చునే విధంగా మరి జీవోను జారీ చేయాలని చెప్పేసి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని విజ్ఞప్తి చేస్తూ, దాంతో పాటు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో కూడా చెప్పింది ఆర్టీసీలో ఒక మహిళలకే కాదు వికలాంగులకు కూడా ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ అభయాస్త్రం మేనిఫెస్టోలో పేర్కొంది. కాబట్టి తక్షణమే ఆర్టీసీలో వికలాంగులకు 100% రాయితీతోనే ఉచిత రవాణా సౌకర్యం కూడా కల్పించాలని చెప్పేసి కూడా భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి తెలంగాణ రాష్ట్ర కమిటీ పక్షాన మేము విజ్ఞప్తి చేస్తూ ఈ రోజు ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని చెప్పేసి తెలియజేస్తూ వికలాంగుల ఐక్యత, వికలాంగుల ఐక్యత.
సమానత్వం, సామాజిక న్యాయం జరగాలి, కులగణన చేపట్టాలి, కులాల వారీగా రిజర్వేషన్లు ఇస్తేనే అభివృద్ధి చెందుతుందని సుప్రీంకోర్టు జడ్జి చేత కమిటీ ఏర్పాటు చేయాలి. దేశంలో రాజ్యాంగం సక్రమంగా అమలు కావడం లేదు. ఓబీసీలకు 10% రిజర్వేషన్ ఇవ్వడం బాధాకరమని రాజ్యాంగాన్ని నిష్పక్షపాతంగా అమలు చేయాలి. అంటరాని తరం పేదరిక నిర్మూలించాలి. రాజ్యాంగం సక్రమంగా అమలు చేయాలని కోరుతూ సత్యసాయి జిల్లా మడకశిర నుంచి పాదయాత్ర ప్రారంభమైందని ఏపీ ఎంఆర్పీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు దండు వీరయ్య అన్నారు. 125 సార్లు భారత రాజ్యాంగ సవరణలు చేసిన పేదలకు ఒరిగింది ఏమీ లేదని, అంటరాని తరం పేదరికం నిర్మూలించేందుకు సుప్రీంకోర్టు జడ్జి చేత కమిటీ వేయాలని ఆంధ్రప్రదేశ్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షులు దండు వీరయ్య తెలిపారు. కర్నూలు నగరంలోని పాత బస్టాండ్లో అంబేద్కర్ విగ్రహం ఎదుట రాజ్యాంగాన్ని నిష్పక్షపాతంగా అమలు చేయాలని కోరుతూ ఏపీ ఎంఆర్పీఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణాలలో అంతరాని ధనమని గిరిజనులు పట్టి పీడిస్తూ ఉన్నది. ఈ రాజ్యాంగం నిష్పక్షపాతంగా అమలు చేసేందుకోసం దీక్ష దివాస్ కార్యక్రమం హన్మకొండ జిల్లా ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ వాణిదేవి ఈ నెల 29వ తేదీన నిర్వహించనున్న దీక్ష దివాస్ కార్యక్రమ సన్నాహక సమావేశాన్ని మంగళవారం రోజున బాలసముద్రంలోని బీఆర్ఎస్ పార్టీ హన్మకొండ జిల్లా కార్యాలయంలో నిర్వహించారు. దీక్ష దివాస్ సందర్భంగా హన్మకొండ జిల్లా 14 మండలాల్లో ముఖ్యులతో సమావేశం నిర్వహించి ఈ నెల 29న నిర్వహించనున్న దీక్ష దివాస్ కార్యక్రమం విజయవంతం చేసేందుకు సలహాలు, సూచనలు తీసుకున్నారు. ఈ సమావేశానికి మాజీ శాసనసభ్యులు చెల ధర్మారెడ్డి, ఒడితల సతీష్ బాబు, మాజీ చైర్మన్లు నాగూర్ల వెంకన్న, మర్రి యాదవ్ రెడ్డి, సంగం రెడ్డి, సుందర్ రాజు యాదవ్, కార్పొరేటర్లు, 14 మండలాల నేతలు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ వాణిదేవి మాట్లాడుతూ దీక్ష దివాస్ కార్యక్రమాన్ని హన్మకొండ జిల్లాలో ఘనంగా నిర్వహిద్దాం, ఉద్యమకారులను, పార్టీ శ్రేణులను కలుపుకొని విజయవంతం చేద్దాం, ఉద్యమ చరిత్రను తెలిపేలా ఫోటో ఎగ్జిబిషన్ ని నిర్వహిద్దాం, అమరవీరులను, ఉద్యమకారులను సన్మానిద్దాం, అమరులకు ఘన నివాళులు అర్పించి బీఆర్ఎస్ పార్టీ స్వరాష్ట్ర సాధన కోసం చేసిన కృషిని మరోసారి ప్రపంచానికి తెలియజేసేలా కృషి చేద్దాం. నవంబర్ 29న తెలంగాణ చరిత్రలో చారిత్రాత్మక రోజు అని అన్నారు. ఒక్కొక్క స్వాతంత్ర సమయం గురించి ఒక్కటి విన్నా కూడా ఎంత ఇన్స్పైరింగ్ ఉంటుంది. స్వాతంత్రం అనేది ఎంత గొప్ప విషయం. అసలు దేశాన్ని సాధించుకోవడానికి ఎంతమందిని త్యాగం చేశారు. వాళ్ళ కుటుంబాలు కావచ్చు, వాళ్ళ ఆస్తులు కావచ్చు, వాళ్ళ ప్రాణాలు కావచ్చు. అసలు జైళ్ళలో వాళ్ళు ఎటువంటి జీవితం గడిపారు. వింటే అయితే ఏడుస్తుంటాం మనం. అంత గొప్ప త్యాగాలను చేసింది. అప్పుడు మనం దేశాన్ని సాధించుకున్నాం, కానీ రాష్ట్రాన్ని సాధించుకోలేకపోయినాం. అప్పుడు జ్ఞాపకం పెట్టుకోండి, మనకు భారతదేశం వచ్చినా తెలంగాణ రాలేదు. అప్పుడు పెద్ద మనుషుల ఒప్పందం అని ఆంధ్రప్రదేశ్లో కలిపేస్తున్నాను. అప్పుడు కూడా మనకు తెలంగాణ రాలేదు. కానీ తెలంగాణ ఒక్క మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి, మొదటి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు మాత్రమే సాధించగలిగింది. ఒక గొప్ప విషయం, చారిత్రాత్మక విషయం. తెలంగాణ అరుస్తున్న హైదరాబాద్ స్టేట్ అంటే నిజామాబాద్ పరిపాలించిన కాలంలో తెలంగాణ ఎటువంటి దీనావస్థలో ఉందో ఆ తర్వాత 50 ఏళ్ల కాలంలో కూడా అదే కొనసాగింది. జ్ఞాపకం పెట్టుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక జిల్లాల్లో ప్రైవేట్ పాఠశాలలో జర్నలిస్టుల పిల్లలకు ఉచిత విద్య అమలవుతుందని ఫోటో వీడియో జర్నలిస్ట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు మీసాల రామస్వామి తెలిపారు. కర్నూలు జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ప్లకార్డ్స్ పట్టుకొని 60% అయితే వద్దు, 100% రాయితీ ముద్దు అంటూ ధర్నా చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు మీసాల రామస్వామి మాట్లాడుతూ ఓవైపు వచ్చిరాని కొందరికి వేతనాలు, మరోవైపు మరికొందరికి వేతనాలు లేకపోయినా ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించే దిశగా ఇటు ప్రభుత్వ అధికారులకు, ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి తీసుకువెళ్లడంలో జర్నలిస్టులు ముఖ్య పాత్ర వహిస్తున్నారని అన్నారు. చాలని వేతనాలతో ఇంటి బడిగట్టలు కట్టలేక అరకొరక ఆర్థిక వ్యవస్థలతో ఇబ్బందులు పడుతూ జర్నలిస్టులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక జిల్లాల్లో జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్ పాఠశాలలో ఉచిత విద్య అమలవుతుందని, కర్నూలులో ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు చెన్నయ్య, సురేష్, రమేష్, రవి, వలి, జయబాబు, ప్రసాద్, నరసింహ, భూపాల్ తదితరులు పాల్గొన్నారు.
పక్క జిల్లాలలో ఇవ్వడం ఏంటి, ఇక్కడ ఇవ్వకపోవడం ఏంటి? పక్క జిల్లాలో అనంతపురం కర్నూలు జిల్లాలో ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేస్తున్న జర్నలిస్టుల పిల్లలకు 100% రైతుతో ఉచిత విద్య ఇవ్వాలని చెప్పేసి మేము ఈరోజు ధర్నా చేయడం జరిగింది. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక చోట్ల జర్నలిస్టుల పిల్లలకు ఉచిత విద్య ఇవ్వడం అనేది జరుగుతుంది. కానీ కర్నూలు జిల్లాలో వచ్చే పాటికి 60%, 30% ఇలా శాతాలతో కూడిన విద్యను అందించడం సిగ్గుచేటు. మేము ముఖ్యంగా ఒకటే తెలియజేస్తున్నాము, అనేక ఏళ్ళుగా మా జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేటు పాఠశాలలో ఉచిత విద్య ఇవ్వాలని చెప్పేసి మంత్రులకు, కలెక్టర్లకు అనేక మార్లు అర్జీలు ఇచ్చినాము. అయితే రాయితీతో కూడిన విద్య ఇస్తున్నారు. మాకు రాయితీ వద్దు, మాకు 100% కావాలా రాయితీ. కానీ పక్కన అనంతపురం అయితేమి, తెనాలి అయితేమి, గుంటూరు జిల్లాలో అనేక చోట్ల జర్నలిస్టుల పిల్లలకు ఉచిత విద్య ఇస్తున్నారు. మరి కర్నూలు జిల్లాలో ఎందుకు ఇవ్వకున్నారని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాము. మరి రాయితీ ఎందుకు అంటున్నారు? 100% ఇవ్వాల్సిన బాధ్యత కర్నూలు జిల్లా జర్నలిస్టులకు ఉంది. మేము అనేక సార్లు కోరుతున్నాము, ఖచ్చితంగా జర్నలిస్టుల పిల్లలకు 100% రాయితీతో కూడిన ఉచిత విద్య ఇచ్చేంత వరకు పోరాడతామని, ఖచ్చితంగా ఈ విషయం వెనకడుగు వేసేది లేదని, దశల వారీగా ఆందోళన చేయడానికి దీక్షలు, ఆందోళనలు, అనేక ఉద్యమాలు చేపట్టామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి, అలాగే విద్యాశాఖ మంత్రి లోకేష్ గారికి తెలియజేస్తున్నాము. ఖచ్చితంగా జర్నలిస్టుల పిల్లలకు ఉచిత విద్య ఇవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుతున్నాము. మాకు 60% వద్దు, 100% రాయితీ వద్దు అని చెప్పేసి ఈరోజు స్లోగన్తో ధర్నా చేశాము. ధన్యవాదాలు. శ్రీవారి సుప్రభాత సేవల్లో పాల్గొన్న ప్రముఖ సినీ నటి జ్యోతిక. మేడం 1 సెకండ్ మేడం. వచ్చేనా మేడం మేడం. జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్ గ్రామంలో ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ కార్యక్రమంలో భాగంగా 15వ ఫైనాన్స్ నిధులలో 20 లక్షలతో పల్లె దవాఖానా నిర్మాణానికి భూమి పూజ చేసిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్. ఈ కార్యక్రమంలో డిఎంహెచ్ఓ ప్రమోద్, డిప్యూటీ డిఎంహెచ్ఓ శ్రీనివాస్, ఎంఆర్ఓ శ్రీనివాస్, ఎంపీడీఓ రమాదేవి, ఎంపీఓ రవిబాబు, నాయకులు బాలమకుందం చెరుకు, జాన్ సత్తిరెడ్డి, చంద్రారెడ్డి, రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అటు ఇటు ఉండాలి. జరగమని చెప్పండి. హరే రామచంద్ర. ఎటు పోరాదు మేడం. గంగాధర్ సిపిఎం గారు సత్రెడ్డి తాయ్ కూర్చొని ఇద్దరు మంచిది రాజకీయ నాయకులు కాదంటున్నాం మీరు.
సంవత్సరాలు దాటాలి, వాళ్ళకే వివాహం చేయాలి. అంతలోపు ఆ వయసులోపు వివాహాలు చేసినట్టయితే వాళ్ళకు ఆరోగ్యరీత్యా కావచ్చు, ఏ విధంగా చూసుకున్నా కానీ అది మన కరెక్ట్ కాదు. దానికి చట్టం చేశారు మన ప్రభుత్వం నుండి. మనకు అది ఇంప్లిమెంట్ చేయడానికి ఈరోజు ప్రమాణం కూడా చేయించడానికి ఒకటి ఇచ్చారు. దయచేసి అందరూ కూడా మేము చెప్తా ఉంటాం, అందరూ ప్రతిజ్ఞ చేయాల్సిందే కోరుతున్నాం. అందరూ 18 సంవత్సరాలు 20 సంవత్సరాలు దాటినట్టయితే సంతోషం. పూర్తి నెలలు ఉన్నారు, అట్లాగే పురుషులు కూడా ఉన్నారు. అంటే మేము 18 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న అమ్మాయిలకు, 21 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న అబ్బాయిలకు, బాలికలకు ఉన్న హక్కులను మరియు వారి బాల్యత్వాన్ని మేము కాపాడుతామని మా గ్రామాన్ని మరియు దేశాన్ని బాల్య వివాహ రహిత దేశంగా తీర్చిదిద్దుతామని ప్రతిజ్ఞ చేయుచున్నాము. లక్ష్మీపూర్ గ్రామంలో పల్లె దవాఖానా భూమి పూజ కార్యక్రమం సందర్భంలో నాతో పాటు కార్యక్రమంలో పాల్గొన్న గౌరవ జిల్లా వైద్యాధికారి మన చిల్వాకోడూరు వాస్తవులే డాక్టర్ ప్రమోద్ గారికి, డిప్యూటీ డిఎండిహెచ్ఓ ప్రోగ్రామ్ ఆఫీసర్ శ్రీనివాస్ గారికి, గౌరవ తహసీల్దార్ గారికి, ఎంపీడీఓ గారికి, ఎంపీఓ గారికి, ఏఈ రాజమల్లయ్య గారికి, వైద్య సిబ్బందికి, వివిధ డిపార్ట్మెంట్ల నుంచి వచ్చిన సిబ్బందికి, మా అంగన్వాడీ ఆయమ్మలకు, ఆశమ్మలకు, స్టాఫ్కు, ఎమ్మెల్యేస్పీ గారికి, పాత్రికేయ మిత్రులకు, వివిధ గ్రామాల నుంచి వచ్చిన నాయకులు, పులాస, జాప్తాపూర్, ధర్మారం, చుట్టుపక్కల గ్రామాల నుంచి నాయకులు వచ్చిన వారందరూ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అయ్యప్ప స్వాములకు సేవ చేయడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నానని మంత్రి టీజీ భరత్ అన్నారు. నగరంలోని పాత అయ్యప్ప స్వామి ఆలయంలో అయ్యప్ప స్వాములకు, భక్తులకు మంత్రి టీజీ భరత్ భిక్షను ఏర్పాటు చేశారు. ముందుగా స్వాములతో కలిసి ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. ఆ తర్వాత అయ్యప్ప స్వాములకు ఆయన స్వయంగా భిక్షను వడ్డించారు. ఈ సందర్భంగా మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ అయ్యప్ప మాలధారణ దీక్ష ఎంతో గొప్పదని అన్నారు. అయితే కొందరు స్వాములు క్రమశిక్షణ తప్పుతున్నట్లు తన దృష్టికి వచ్చిందని అన్నారు. అయితే దారి తప్పిన వారిని సరైన దారిలో తీసుకురావాల్సిన బాధ్యత అయ్యప్ప స్వాములే తీసుకోవాలని ఆయన స్వాములను కోరారు. ప్రతి ఒక్క అయ్యప్ప స్వామి నిష్ఠతో మాలధారణ పూర్తి చేయాలని ఆయన సూచించారు. ప్రతి సంవత్సరం లాగే ఈ ఏడాది కూడా తమ టీజీవీ సంస్థల తరపున అయ్యప్ప స్వాములకు, భక్తులకు భిక్ష ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. తనకు నిద్ర పట్టని పరిస్థితిలో అయ్యప్ప స్వామి మంత్రం చదువుకుంటే ప్రశాంతంగా నిద్ర పడుతుందని మంత్రి తెలిపారు. ఈవీఎంల ద్వారా ఎన్నికలు జరగడం మాకు ఇష్టం లేదు. బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నికలు జరగాలి. భారత్ జోడో యాత్ర ప్రారంభించినట్లే బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నికల ప్రచారాన్ని దేశవ్యాప్తంగా నిర్వహిస్తామని కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీ మల్లికార్జున్ ఖార్గే అన్నారు. मैं एक बात करूंगा, वो जरूर करूंगा, और हमारे अपोजिशन लीडर राहुल गांधी जी भी इसको मानेंगे. अरे हमारा सब जितनी भी शक्ति लगा के एससी, एसटी, ओबीसी, गरीब तबके के लोग, छोटे कम्युनिटी के लोग, ये लोग जो अपना वोट दे रहे हैं वो वोट फजूल जा रहा है. नहीं, वो ईएम छोड़ दो, हमको ईएम पीएम कुछ नहीं, हमको होना बैलेट पेपर पे वोट बस. उनको वो मशीन उनके घर में तो रख लेने दो, या मोदी साहब के घर में रहने दो, या शाह के घर में रहने दो. अगर किसी गोडाउन में, अहमदाबाद में बहुत से गोडाउन बने हैं, वहां ले जाके रख लेने दो. हमको बस पेपर पे करो. और आपको मालूम होगा उस वक्त तुम्हारी हालत क्या है.
कहां खड़े हो उस वक्त आपको मालूम होगा। तो मैं ये अपने पार्टी के तरफ से एक मुहिम शुरू करना चाहिए। सभी लोगों को कहना चाहिए, सभी पार्टियों को भी हम कहेंगे और राहुल गांधी जी के नेतृत्व में जैसा भारत जोड़ो यात्रा निकाले वैसा ही ये बैलेट पेपर हमको चाहिए। మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.